హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో జింజర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ జింజర్ చికెన్లో ఎలాంటి సాస్లు వేసుకోకుండా సింపుల్గా దాబా స్టైల్లో లాగా చేసుకుంటాము. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఈ జింజర్ చికెన్ని చేసేయొచ్చు. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా రైస్లో కంటే పూరి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ దాబా స్టైల్లో లాగా ఇంట్లోనే ఈ జింజర్ చికెన్ని చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసేయండి. మరి చూస్తే తినాలనిపించే ఈ జింజర్ చికెన్ని పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని తీసుకోండి. నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను. నేను బోన్స్తో ఉన్న చికెన్ని తీసుకున్నాను. బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, ఇలా బోన్స్తో ఉన్నదైనా తీసుకోవచ్చు. ఈ కర్రీని వండుకునే ముందు చికెన్ని నీట్గా కడగండి. చికెన్లో ఉండే నీచు వాసన పోవడం కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్ను 2 సార్లు కడగండి. తర్వాత వాటర్ అన్నీ వంపేసి ఒక గిన్నెలోకి చికెన్ని తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 నుండి 15 వరకు కాజులని తీసుకోండి. అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కర్రీని వండుకోవడం కోసం ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ షాజీరని వేసుకోండి. 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్కని కూడా వేసుకోండి. ఇలా వేసుకొని అవి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. హై ఫ్లేమ్లో ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో చేసుకోకండి. ఉల్లిపాయలు గోలేంత వరకు ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిగడ్డలు కలర్ మారిన తర్వాత అల్లంని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. పేస్ట్లా కాకుండా ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అల్లం ముక్కల్ని చాలా ఎక్కువగా వేసుకోండి. అప్పుడే ఈ కర్రీ చాలా టేస్టీగా అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఎల్లిపాయ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేయండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన ఎల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇలా ముక్కలుగా కాకుండా టొమాటోని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు మగ్గేంత వరకు అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల్లో ఈ టొమాటోలన్నీ మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత కారంని వేసుకోండి. నేను ఈ 1/2 kg చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ కారంని వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తింటే ఇంకో టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. మీరు తినే కారానికి తగినంతగా వేసుకోండి. ఇలా కారపొడిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కారపొడిని వేసుకునే ముందు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. కారపొడి వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోండి. 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. పెరుగుని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని 4-5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కాజు పేస్ట్ని వేసుకోండి. మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కాజు పేస్ట్ని ఇలా లూజ్గా గ్రైండ్ చేసాం కదా, అది మొత్తం వేసేసుకోండి. ఇలా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఈ గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతనే చికెన్ని మనం ఇందులో వేసుకోవాలి. 1/2 kg చికెన్ని మొత్తం వేసుకున్నాను. ఇలా చికెన్ని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2-3 నిమిషాల వరకు చికెన్ని బాగా గోలనివ్వాలి. మూత పెట్టేసి చికెన్ని 2-3 నిమిషాలు గోలనివ్వండి. మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ చికెన్ గోలేంత వరకు ఇలా కలుపుకోండి.
చికెన్లో ఉండే వాటర్ అంతా సపరేట్ అయ్యి చికెన్ అంతా గోలేంత వరకు ఇలా మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, చికెన్ బాగా గోలింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా ముక్కల్ని కట్ చేసి చూడాలి. చికెన్ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకుంటూ మూత తీసేసి చికెన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకోవాలి. అలా చేసుకుంటూ చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుంటూ ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇలా ముక్కని కట్ చేసి చూడండి. చికెన్ ఉడికినట్టయితే టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ కర్రీని కలుపుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసేసి కర్రీని కలుపుకొని టేస్ట్ని చెక్ చేయండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే ఈ జింజర్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో జింజర్ చికెన్ కర్రీని చేసేయొచ్చు. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పూరీ, చపాతీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అవేమీ లేకుండా వట్టి చికెన్ని కూడా తినేయొచ్చు. అంత బాగుంటుంది ఈ జింజర్ చికెన్ కర్రీ. ఇలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేయొచ్చు ఈ జింజర్ చికెన్ కర్రీని. సేమ్ దాబా స్టైల్లో లాగానే సేమ్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చేసేయొచ్చు. ఇలా చికెన్ కర్రీని మొత్తం వండిన తర్వాత పైన అల్లంని సన్నగా తరిగి వేసుకోండి. మనం ఈ కర్రీని తింటున్నప్పుడు అల్లం ముక్కలు తగులుతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీని సర్వ్ చేసుకున్నప్పుడు పైన కొంచెం నిమ్మరసాన్ని పిండండి. టేస్ట్ అద్దిరిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో దాబా స్టైల్లో జింజర్ చికెన్ కర్రీని మీరు ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.